మహిమ కలుగునుగాక. మరోసారి చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు నామన హృదయపూర్వక వందనాలు. మంచిది. దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథమైనటువంటి పౌలు రాసిన ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 3 నుంచి నేను చదువుతున్నాను. 3 నుండి 14వ వాక్యం వరకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో మీ మాటలు మేము చదువుకొని ఉండగా నిష్ప్రయోజక నీ దాసుని ఆదుకోండి. మీరే మాతో మాట్లాడండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరచమని క్రీస్తు నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో 3వ వాక్యము నుండి 14వ వాక్యం వరకు ఈ మాటలు మనం చదువుకొని ఉన్నాం. 3వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక ఆశీర్వాదంను గూర్చినటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేమిటి అంటే, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో అనే మాట కనబడుతుంది. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను అనే మాట ఉంది. అంటే ఇచ్చాడు, అనుగ్రహించాను అంటే ఇచ్చాడు అని దాని అర్థం. అనగా దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, అది ఏ ఆశీర్వాదం అంటే పరలోక సంబంధమైన, పరలోక విషయములలో క్రీస్తునందు ఏర్పరచబడినటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు అనే మాట ఉంది. పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక వ్రాస్తూ మొదటి వచనంలో ఏమని వ్రాయబడి ఉంది అనగా, మనం గమనించినట్లయితే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అనే మాట ఉంది. మొదటి వాక్యంలో మనం గమనించినప్పుడు, ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులనైన వారికి శుభమని చెప్పి వ్రాయునది అనే మాట చూస్తూ ఉన్నాం. 3వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను అనే మాట మనం చదువుతూ ఉన్నామే. అది ఎవరికి సంబంధించింది అంటే, పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి వచ్చిన వారికి అందరికీ కాదు, పరిశుద్ధులను క్రీస్తు యేసునందున్న విశ్వాసులైన వారికి ఈ పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవాతి దేవుడు అనుగ్రహించాడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, చాలామంది ఆలోచన విధానం ఏంటంటే, ఉద్యోగం ఉంటే, ఆస్తులు ఉంటే, అంతస్తులు ఉంటే, అధికారం ఉంటే, లోకంలో ఉన్నతమైన స్థితిగతులు కలిగి ఉంటే అది దీవెన, ఆశీర్వాదం అని అనుకుంటున్నారు. పొరపాటు. ఈ లోకంలో భౌతిక సంబంధమైనది అంతయు అది అశాశ్వతమైనది, శాశ్వతమైనటువంటిది కాదు. ఇది లోకానికి సంబంధించింది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా యోహాను భక్తుడు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఒక మాట చూడండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీర ఆశయు, నేత్రాశయు, జీవడంబమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే.
లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అనే మాట చూస్తున్నాం. మనం గమనించినట్లయితే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు కానీ అవి లోక సంబంధమైనవి అన్నాడు. ఒకానొక దినం లోకమును దాని ఆశ గతించిపోతున్నది. లోకములో ఉన్నటువంటి మనం ఏదైతే ఆశీర్వాదం, దీవెన అని మనం అనుకుంటున్నామో అవన్నీ గతించిపోతాయి. నిరంతరము నిలిచేది ఏమిటి అంటే దేవుని చిత్తమును జరిగించినవాడు నిరంతరము నిలుచును అని మాట చూస్తున్నాం. గనుక మానవ జీవితంలో ప్రాముఖ్యమైన అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే 32వ కీర్తన మొదటి చరణంలో ఒక మాట చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అనే మాట చూస్తూ ఉన్నాం. ఎవరు ధన్యులు? ఎవరు దీవించబడిన వారు? ఎవరు ఆశీర్వదించబడిన వారు అంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడును, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవుని చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అనే మాట చూస్తున్నాం. ఇది నిజమైన ధన్యత. మరొక మాట ఏంటంటే భాగ్యం అనే మాట చూస్తూ ఉన్నాం. గనక ఇది నిలిచేది, నిరంతరము దేవునితో మనకు సంబంధాన్ని కలిగించేది ఈ ఆశీర్వాదం. ఇది ప్రాముఖ్యమైనది ప్రియులారా. భౌతికంగా మనం అనుభవించడానికి లోకంలో మనము కొన్ని సంవత్సరాలు లోకంలో దాని ద్వారా పోషించబడడానికి కావచ్చు, లేక భౌతికంగా దాని ద్వారా ఒక ఆధారంగా ఉంటుందేమో, కానీ ఏదన్నా నీకు ఇస్తే అది కూడా దేవుడిచ్చిందే. కానీ ప్రాముఖ్యమైనటువంటి ధన్యత, ఆశీర్వాదం ఏమిటంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అనే మాట చూస్తూ ఉన్నాం. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అనే మాట మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. దైవ గ్రంథంలో ఒక మాట మనం చూసినప్పుడు యోహాను రాసినటువంటి సువార్తలో ఒక మాట మనం ఈ సందర్భంగా జ్ఞాపకము చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 48, 49 లేక 47 నుంచి చదువుకుందాం. చూడండి, యేసు నతనయేలు తన యొద్ద కూర్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను అనే మాట చూస్తున్నాం. ప్రాముఖ్యమైన మాట ఇదే. ఒక వ్యక్తి, ఆయన పేరేమిటంటే నతనయేలు అనే వ్యక్తి
ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తూ ఉండగా అతనిని చూసి శిష్యులతో అంటున్నాడు ప్రభు. నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి ఏమంటున్నాడంటే, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అనే మాట చూస్తూ ఉన్నాం. అనగా శారీరకంగా ఆయన స్థితి ఎలాగుందో తెలియదు, కానీ అంతరంగిక జీవితం, లోపల ఉన్నటువంటి అంతరంగ జీవితాన్ని యేసుప్రభువారు చూడగలిగాడు. నతనయేలు తన యొద్దకు వస్తూ ఉండగా చూశాడు, ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు, ఏ కపటమును లేదని ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు ప్రభు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మన గూర్చి ఏమిస్తున్నాడు సాక్ష్యం? మనందరిని గూర్చి ఆయనిచ్చే సాక్ష్యం ఏమిటి? ఏ కపటమును లేనివాడు నతనయేలు, నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు అనే మాట చెప్పాడు. అలాగైతే నతనయేలు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు, పరలోకానికి సంబంధించినటువంటి ధన్యత పొందాడు. గనుక యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నిజమైన ధన్యత నతనయేలు పొందగలిగాడు. ప్రభు మన గూర్చి ఇలాగా మాట్లాడగలుగుతున్నాడా? భౌతికంగా మనం మందిరంలో కూర్చున్నాం, దైవ సన్నిధికి ప్రతి కూడికకు రాగలుగుతున్నాం, కానీ ఆధ్యాత్మిక అంతరంగ జీవితం ఎలాగుంది? నతనయేలును గూర్చి ఇచ్చిన సాక్ష్యం దేవుడు మనల్ని గూర్చి ఇస్తున్నాడా? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నతనయేలు పొందగలిగాడు. మరి మనం పొందగలిగామా? గనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట నతనయేలును గూర్చి ఎలాగ చెప్పగలిగాడు? మనం వ్యక్తులను చూసినప్పుడు వారి మాట తీరు, వారి ముఖ కవలికలు, వారి ప్రవర్తన విధానం, ఇవన్నీ గమనించి ఈ వ్యక్తి ఇలాంటి వాడు లేక ఏమి ఇలాంటిది అని చెప్పుకుంటాం. అది కూడా మనకు తెలియదు. కానీ ప్రభు నతనయేలు యొక్క అంతరంగ జీవితాన్ని చెప్పగలిగాడు. అవును, లోపల ఉన్న అంతరంగ జీవితాన్ని ఏ మనుషుడు ఇవ్వను గురించి సాక్ష్యం ఇవ్వలేడు, కానీ ప్రభు ఇవ్వగలుగుతాడు. ప్రభు చెప్పగలుగుతాడు. నీ అంతరంగ జీవితం ఏమిటో, నా అంతరంగిక జీవితం ఏమిటో ప్రభు చెప్పగలుగుతాడు. ఎందుకంటే 2వ అధ్యాయం యోహాను సువార్త, 2వ అధ్యాయం యోహాను సువార్త 24వ వాక్యాన్ని చదువుకుందాం. 24-25. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారు వశం చేసుకొనలేదు అంటూ, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనుషుల యొక్క ఆంతర్యం తెలుసు, మనుషుని యొక్క అంతరంగిక జీవితం తెలుసు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎలాగున్నాం? పరలోక విషయంలో క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదానికి హక్కుదారులమయ్యామా? దానికి ముఖ్యంగా మన జీవితంలో పొందుకోవాల్సింది ఏంటంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో
ఊరక 7 మాటలు, వాటిని గురించి వివరణ నేను చెప్పను, కానీ 7 మాటలు వరకు అలాగా చదివి ముగింపు చేస్తాను, సమయం లేదు గనుక. ఇప్పుడు ఎఫెసీ పత్రికలోనికి రండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో పరలోక విషయములలో ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను అనే మాట ఉంది. ఆ ఆశీర్వాదంలో మొదటిది ఏమిటంటే 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. 7 ఆశీర్వాదాలు 3వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు 7 ఆశీర్వాదాలు, అంటే 7 మాటలు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అన్నాడే. అందులో మొదటిది ఏమిటంటే క్రీస్తు రక్తము ద్వారా విమోచన, పాపక్షమాపణ. అది ఇందాక మనం కీర్తనలో చదివాం ఆ మాట. కనుక క్రీస్తు రక్తము వలన మనకి విమోచనమును, క్షమాపణ కలుగుచున్నది మొదటి ఆశీర్వాదం. అలాగ మనం అందరం క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడ్డాం, కడగబడ్డాం పాపము నుండి, పాప క్షమాపణ పొందుకున్నాం. ఇంకా చాలామంది పాప క్షమాపణ పొందుకోలేదు, క్రీస్తు రక్తములో కడగబడలేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడే మాట ఏంటంటే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినవాడు. తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించినవాడు. విడిపించడం అనగా విమోచన అనగా ఒకే మాట. కనుక మొదటి ఆశీర్వాదం ఏమిటంటే విమోచన. దీనికి సంబంధించిన మరొక మాట అపోస్తుల కార్యముల గ్రంథం 3:26 చదువుతారా? అపోస్తుల కార్యముల గ్రంథం 3:26. 3వ అధ్యాయం 26వ వాక్యం చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాన్ని వాని దుష్టత్వము నుండి మళ్లించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను అనే మాట ఉంది. దుష్టత్వము నుండి మళ్లించడం వలన కలిగే ఆశీర్వాదం మొట్టమొదటి పాప క్షమాపణ, విమోచన, మారు మనసు. ఇది పొందకుండా ఉంటే, మారు మనసు, పాపక్షమాపణ, క్రీస్తు రక్తంలో కడగబడకుండా ఉండడం అనేది లేకుండా ఉంటే మిగతావన్నీ అన్ఫిట్టే, మిగతావన్నీ పొందుకోవడానికి వీలు కాదు. మొదటిది ఇదే, ఈ ఆశీర్వాదం పొందాలి. ఆ మాట ఎఫెసీ 1:7లో మనం చదివాం. రెండవ మాట 13వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 13వ వచనం. మీరును, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, ఇది పరలోక సంబంధమైన, పరలోక విషయంలో క్రీస్తునందు కలిగే ఆశీర్వాదాలు నేను చెప్తున్నాను. రెండవది ఆత్మచేత ముద్రించబడడం అనే మాట. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది పాపక్షమాపణ పొంది క్రీస్తు రక్తములో కడగబడతారో వారు రెండవ ఆశీర్వాదం ఏంటంటే, వారు దేవుని ఆత్మ చేత ఏమవుతారు? ముద్రించబడతారు.
అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో ఒక్క మాట చూద్దాం, చూడండి అవసరాన్ని బట్టి. 2వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఈ మాట, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్నాడు. యేసుక్రీస్తు రక్తములో ఎవరైతే కడగబడతారో, పాపక్షమాపణ పొందుతారో, మారు మనసు పొందుతారో, వారు రెండవ ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. ఈ ఆత్మ చేత ముద్రించబడతారు ప్రతి ఒక్కరూ. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, మారు మనసు, పాపక్షమాపణ, పరిశుద్ధులుగా చేయబడినటువంటి వారిని ఈ ఆత్మ ఏమని ముద్ర వేస్తాడంటే పరిశుద్ధులని ముద్ర వేస్తాడు. పరలోక రాజ్యానికి సంబంధించిన వారిని ముద్ర వేస్తాడు. దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి దేవుని ఆత్మని, పరిశుద్ధాత్మ మన ఆత్మతో ముద్ర వేస్తాడు. ఆత్మ చేత ముద్రించబడాలి. పరిశుద్ధాత్మని వరాన్ని పొందాలి. పరిశుద్ధాత్మ వరం అంటే పరిశుద్ధాత్మ వస్తే కేకలు వేయటం కాదు, గందరగోళంగా భాషలు మాట్లాడటం కాదు. ఈ ఆత్మ చేత ముద్రించబడిన వ్యక్తి ఆత్మ స్వాధీనంలో ఉండడం. కనుక రెండవ మాట ఆత్మ చేత ముద్రించబడడం అనే మాట చూస్తున్నాం. రండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. అంటే 5, 6 కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను 4, 5, 6. ఎట్లనగా, తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటక. ఈ మాట చాలు మనకి. 3వ మాట, ఆత్మచేత ఎవరైతే ముద్రించబడ్డారో వారు దేవుని కుమారులు. 3వ మాట లేక 3వ ఆశీర్వాదం. ఇది పరలోక విషయములలో క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, తన్నెందరు అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించాను. ప్రధానమంత్రి కుమారుడు, లేక ముఖ్యమంత్రి కుమారుడు, లేక హోమ్ మినిస్టర్ కుమారుడు, లేక రాష్ట్రపతి కుమారుడు అంటే హోదా లోకంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తుల కుమారుడు అంటే హోదా ఈ లోకానికి సంబంధించిందేది. కానీ మన హోదా, మన ఆశీర్వాదం, మన భాగ్యం దేవుని కుమారులం. దేవుని కుమారులం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలోనికి రండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను. మనము జీవం గల ఆలయము ఉన్నామనియు దేవుని ఆలయమే ఉన్నామని అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును,
మీరు నాకు కుమారులను కుమార్తెలనై ముందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ప్రభు అంటున్నాడు, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉన్నారు. దేవుని యొక్క కుమారత్వం, దేవుని బిడ్డలంగా ఉండే యోగ్యత ప్రపంచంలో చాలామందికి లేదండి. లోకంలో చాలా హోదాలు ఉంటాయి, వాళ్ళకి చాలా ఉన్నతమైన స్థితిగతులు ఉంటాయి, అది ఇక్కడ వరకే. కానీ మన యొక్క కుమారత్వం, మన యొక్క దేవుని వారసత్వం ఈ లోకానికి సంబంధించింది, పరలోకానికి సంబంధించి. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మూడవది ఏంటంటే, మనము దేవుని కుమారులం. దేవుని కుమారులం మూడవ మాటగా మనం చూస్తూ ఉన్నాం. రండి, నాలుగవ మాట ఎఫెసీ పత్రిక 1:6 ఊరక చదివి ముగింపు చేస్తాను. 1:6 మనలను ముందుగా, అంటే యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకే అనే మాట చదివి ఆపాను కదా. మన ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే చెప్పండి, ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. నాలుగో మాట ఏంటంటే, యేసుక్రీస్తులో ఏర్పాటు చేయబడిన వారం. ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాం? జగత్తు పునాది వేయబడక మునిపంటే ఈ లోకం కలుగక మునిపే క్రీస్తులో ఏర్పాటు చేయబడ్డాం మనం. ఎంత ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం! క్రీస్తులో ఏర్పాటు చేయబడ్డాం. ఆయన కుమారులంగా, ఆయన కుమార్తెలంగా, ఆయన పరలోక రాజ్య వారసులుగా మనం దేవునిలో ఏర్పాటు చేయబడ్డాం క్రీస్తు ద్వారా. నేను ఊరికి చెప్పి ముగింపు చేస్తాను. తర్వాత వీలైతే ఒక్కొక్కటి వివరించడానికి అవకాశం ఉంటుంది. ఇది నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నాం కదా. నాలుగవదేనా? ఐదవ మాట చూద్దాం, చూడండి. ఐదవ ఆశీర్వాదం 12వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగుజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను అనే మాట ఉంది. ఐదవ మాట ఏంటంటే, మనము దేవుని స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ఏంటి తెలుసా? ఒక ఆస్తి. స్వాస్థ్యం అంటే ఒక సంపద. స్వాస్థ్యం అంటే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్వాస్థ్యం. అది ఆస్తిగా లేక ఒక హక్కుతో కూడినటువంటి విధానం. దేవునికి స్వాస్థ్యమై ఉన్నాం. మూల భాషలో ఏముంది? 2 అంకేసి అక్కడ ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచిన, ఇక్కడ 2వ అంకేసి ఉందంటే మనకొక స్వాస్థ్యమును ఏర్పరచను అనే మాట ఉంది. దేవునికేమో మన స్వాస్థ్యము, మనకు ఒక స్వాస్థ్యం కూడా అక్కడ ఉంది. అదే పరలోకం. మనకు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్వాస్థ్యాన్ని మనం పొందబోతున్నాం. ఇది శాశ్వతమైనది, ఇది నిరంతరమైనది. కనుక ఐదవ మాటగా ఈ మాట మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా,
ఆరో మాట చూద్దాం, చూడండి. 6వ మాట 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు అనే మాట ఉంది. మూల భాషలో 3 అంకేసింది. ఏముంది? ఆయన సంపాదించిన ప్రజలంటే మూల భాషలో ఏముంది? ఆయన సొత్తైన ప్రజలు. నీవు నేను మనమందరం ఆయన సొత్తుగా ఉన్నాం. ఆయన సొత్తైన ప్రజలం, ఆయన సొత్తైన స్వాస్థ్యం. ప్రియులారా, ఈ స్వాస్థ్యానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగున్నాడట? సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే ఏంటి తెలుసా? సంచకరువు అంటే ఏంటి తెలుసా? మధ్యవర్తి. దేవునికి మనలను తన స్వాస్థ్యంగా మనల్ని భద్రం చేసి ఈ స్వాస్థ్యాన్ని దేవునికి ఒకానొక దినాన్ని అప్పగించడానికి సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనలను ఒకానొక దినం అప్పగిస్తాడు. క్రీస్తు 2వ రాకడలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను తీసుకుని వెళ్ళడానికి ఈలోపు మనలను సిద్ధం చేస్తున్నాడు. ఈలోపు ఆయన స్వాస్థ్యంగా మనలను మెరుగుపరుస్తున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఈ ఆత్మ, సంచకరువుగా ఉన్నటువంటి ఆత్మ, మనలను కొనిపోతాడు, ప్రభు దగ్గరికి అప్పగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచకరువుగా ఉన్నాడు అనేది ఎన్నో మాట? ఇది 6వ మాటగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, 6వ మాట. గనుక 7వ మాట మనం చూసినప్పుడు 9వ వచనాన్ని చూడండి. 9. ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అనే మాట ఉంది. 7వ మాట ఏంటంటే, దేవుడు తన కృపను మన మీద విస్తరింపజేసెను. ఇంకా చాలా ఉన్నాయిలేండి నా ధ్యానంలో. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన తలంపులు నేను 7 మాటలుగా చెప్పడానికి నన్ను ప్రేరేపించాడు దేవుడు. 7వ మాట ఏంటంటే, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను, ఏ కృప? దేవుని కృపను మన ఎడల విస్తరింపజేశాను. దేవుని కృపను పొందాం. ఈ కృప మనలను కాపాడుతుంది దినదినం. ఈ కృప మనలను సంరక్షిస్తూ ఉంది. ఈ కృప దేవుడు మన ఎడల విస్తరింపజేశాడు. పరలోక విషయములలో యేసుక్రీస్తునందు ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఈ ఆశీర్వాదాలు మొత్తం పొందాలి అంటే మెట్టు క్రీస్తు రక్తములు కడగబడాలి. మొదటి మెట్టు, మొదటి ఆశీర్వాదం. కనుక నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే ఒక్కొక్కటి మరలా ఎప్పుడన్నా అవకాశం ఇచ్చినప్పుడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభు,
ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ క్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన నిత్య ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదాలు పొందాలని మీరు కోరిక కలిగి ఉన్నారు. రక్షించబడిన మేము, మీ ఏర్పాటులో ఉన్న మేము అడగబడ్డాం. క్రీస్తు రక్తము ద్వారా కుమారులుగా స్వీకరించావు. మాకు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశావు. ఆత్మచేత ముద్రించావు. పరిశుద్ధాత్మను సంచకరువుగా మాకు ఇచ్చావు. ప్రభువా, మా ఎడల విస్తరింపజేసినటువంటి మీ కృప ద్వారా మేము బ్రతుకుతున్నాం. ఈ కృప ద్వారానే మా జీవితాలను కొనసాగింపజేస్తున్న మీ అత్యున్నతమైన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరినీ ఆశీర్వదించమని మీ కృపగల స్థానానికి అప్పగించుకుంటూ క్రీస్తు యేసు అత్యున్నతమైన అమూల్యమైన నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.